కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్లో పదవుల రచ్చ పీక్స్కు చేరింది. తప్పుడు ప్రచారాలతో తన ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని చూస్తే ఊరుకునేదే లేదంటూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు యోగేష్ మంచివార్ నిప్పులు చెరిగారు. బిచ్కుందలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన జిల్లా యూత్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తనను సస్పెండ్ చేసే అధికారం జిల్లా యూత్ అధ్యక్షుడు మధుసూదన్కు అసలు లేదని యోగేష్ మంచివార్ స్పష్టం చేశారు. రూల్స్ తెలియకుండా నలుగురిని వెంట వేసుకుని మధుసూదన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుడి తీరుపై ఇప్పటికే రాష్ట్ర యువజన కమిటీకి రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫిర్యాదుపై రాష్ట్ర నాయకత్వం స్పందించి వివరణ ఇవ్వాలని ఆదేశించిందని తెలిపారు. గత 8 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, తనపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోకపోతే ఊరుకోబోనని హెచ్చరించారు. పార్టీ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు వదిలే ప్రసక్తే లేదని మంచివార్ యోగేష్ తేల్చి చెప్పారు. యువత నుంచి ఓటులు వేయించుకొని బాజాప్తా యూత్ కాంగ్రెస్ కోసం కష్టపడి కాంగ్రెస్ పార్టీ యొక్క అహర్నిశలు కట్టుబడి ఉండి పబ్లిక్ సర్వీస్ చేస్తున్న యువకుణ్ణి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మధుసూదన్పై ఖండిస్తూ తీవ్రంగా ఇలాంటి ఇంకొకసారి జోక్యం చేసుకోరాదని చెప్తున్నాను. ఏదైతే నాపై తప్పుడు ప్రచారం చేసినందుకు స్టేట్ లెవెల్ టీం అందరూ ఎంబడే దానికి స్పందించి కామారెడ్డి జిల్లాలో సోమవారం నాడు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి తప్పించుకోవడానికి మధుసూదన్ అనేటోడు బొంబాయికి ఏదో రీజన్ అని చెప్పి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి కంప్లైంట్ పెట్టడం జరిగింది. రేపు ఆయన చేసిన ఈ నాపై తప్పుడు ఆరోపణలకి స్టేట్ లెవెల్ లీడర్స్కి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి మధుసూదన్ రెడ్డికి సోమవారం రోజు జిల్లా రివ్యూ మీటింగ్ పెట్టమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మధుసూదన్ అనేటోడు బొంబాయికి వెళ్ళిపోతున్నా, నేను ఉండడం లేదు, తప్పైంది అని చెప్పేసి స్టేట్ ప్రెసిడెంట్కి క్షమాపణ కోరుతున్నాడు.